హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. RC17 ఈ మాట వింటుంటే ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని వైబ్రేషన్. దానికి కారణం మనం మామూలుగా రాజమౌళి గారి సినిమాలకి హైప్ ఎక్కిపోతూ ఉంటాం. అలాంటి రాజమౌళి గారే RC17 మూవీ కోసం హైప్ ఎక్కిపోతున్నాడంటే మామూలు విషయం కాదు. అందులోనూ మన సుకుమార్ గారు యూ కెన్ ఇమాజిన్ అని చెప్పేసరికి ఈ మూవీ మీద హైప్ అనేది తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఈ RC17 కోసం రామ్ చరణ్ గారి అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారంటే, మనం అంటాం కదా కళ్ళలు కాయలు కాసేలాగా ఎదురు చూసామని, ఆ మాదిరి ఈ RC17 మూవీ కోసం అయితే ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. రంగస్థలం లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా తర్వాత రాబోతున్నటువంటి కాంబినేషన్ కాబట్టి ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి భారీగా ఉన్నాయి. అలాంటి RC17 మూవీ విషయంలో ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. మన ప్రొడ్యూసర్ మైత్రి మూవీ ప్రొడ్యూసర్ రవి గారికి మన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారికి మధ్య ఏవో గొడవలు ఉన్నాయంట, ఏవో ఇష్యూస్ అయితే ఉన్నాయంట. దానివల్ల ఈ మైత్రి రవి గారు దేవిశ్రీ ప్రసాద్ని కాకుండా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సత్యదేవ్ని తీసుకుందామని చెప్పేసి మాట్లాడుతున్నాడంట. రీసెంట్గానే మన దేవిశ్రీ ప్రసాద్ యొక్క బర్త్డే కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎల్లమ్మ మూవీలో దేవిశ్రీ గారు హీరో కాబట్టి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ టైంలో మన సుకుమార్ గారు కానీ ఈ మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరో కూడా బర్త్డే విషెస్ తెలియజేయలేదు. దీన్ని బట్టి అర్థం అయిపోతుంది ఈ రవి గారికి దేవిశ్రీ ప్రసాద్ గారికి గొడవలైన విషయం. ఇక దేవిశ్రీ ప్రసాద్ గారు ఉండరేమో అని కన్ఫర్మేషన్ కూడా అయిపోయినట్టే. దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా ఈ RC17 మూవీకి నేను మ్యూజిక్ ఇవ్వనని ఖరాఖండిగా చెప్పేశాడంట. ఇది ఎలా ఉంటే మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్ లేకపోతే నేను అసలు ఈ మూవీయే చేయను అని చెప్పేసి సుకుమార్ గారు మాట్లాడుతున్నారంట. ఇది అఫీషియల్గా వచ్చినటువంటి కన్ఫర్మేషన్ కాదు, కానీ సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్గా అయిపోయింది. దీనిలో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ ఇది గనక నిజమైతే సుకుమార్ గారు తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉందో అది 100% కరెక్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే సుకుమార్ గారిది దేవిశ్రీ ప్రసాద్ గారి బాండింగ్ ఇప్పటిది కాదు, 22 సంవత్సరాల నుంచి వాళ్ళ బాండింగ్ కంటిన్యూ అవుతుంది. వాళ్ళది బ్లాక్ బాస్టర్ కాంబినేషన్. ఆర్య దగ్గర నుంచి పుష్ప మూవీ వరకు సుకుమార్ గారికి దేవిశ్రీ ప్రసాద్ గారి BGM ఇచ్చాడు, అది మ్యూజిక్ ఇచ్చాడు. ఇచ్చిన ప్రతి ఒక్క ఆల్బము కూడా బ్లాక్ బాస్టర్ ఆల్బమ్. దేవిశ్రీ మ్యూజిక్ అనేది సుకుమార్ గారి మూవీకి ఒక సెంటిమెంట్గా వస్తుంది. అతను ఒక మ్యూజిక్ డైరెక్టర్, అదేవిధంగా డైరెక్టర్ రిలేషన్షిప్ కాదు వాళ్ళది, అంతకు మించిన రిలేషన్షిప్ వాళ్ళది. కాబట్టి అలాంటి వ్యక్తిని పక్కన పెట్టేసి కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళడం అంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. కాబట్టి మైత్రి రవి గారు 22 సంవత్సరాల వీళ్ళ బాండింగ్ని విడదీయడం కరెక్ట్ కాదని నేను చెప్పుతున్నాను. ఇప్పుడు సుకుమార్ గారు ఏం చెప్తే అది, అంటే ఈ టెక్నీషియన్స్ విషయంలో ఆయన ఏలెట్టికి వెళ్ళకుండా ఉండటం బెటర్ అని నా ఫీలింగు. సుకుమార్ గారు ఏం చెప్తే ఆయన ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి వెళ్ళిపోవడమే బెటర్ అని నేను అంటున్నాను. ఇప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకుంటారు, ఎలా ఉంటుందంటే అది ఇప్పుడు ఒక సీన్కి, ఒక పవర్ఫుల్ సీన్కి అంతే పవర్ఫుల్ BGMని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇప్పుడు ఈ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే ఎలా ఉంటుందంటే మొహమాటం, అంత ఫ్రీగా ఉండలేడు అనమాట. ఒకసారి కొట్టించుకుంటాడు, 2 సార్లు కొట్టించుకుంటాడు, 3వసారికి ఏమైందంటే మొహమాటం, సర్లే కానిచ్చే అని ఏదో ఒకటి ఆయన సాటిస్ఫై అవ్వకుండానే ఒక BGM అయితే యాక్సెప్ట్ చేసేస్తాడు డైరెక్టర్ సుకుమార్ గారు. అదే ఒకవేళ దేవిశ్రీ ప్రసాద్ గారిని తీసుకుంటే వాళ్ళ ఇద్దరి మధ్యన బాండింగ్ ఉంది కాబట్టి ఆ మ్యూజిక్, ఆయనకి కావాల్సిన మ్యూజిక్ వచ్చి వరకు కూడా అతను కొట్టించుకుంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ అలాంటిది కాబట్టి. ఇప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి వచ్చేసరికి మ్యూజిక్ అంతంత మాత్రంగా ఉంటే అది మూవీ మీద భారీగా ప్రభావం పడే అవకాశం ఉంది. ఒక మూవీ తీయాలంటే దానికి మ్యూజిక్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. మూవీని ఎంత గొప్పగా తీసినా, ఆ మూవీ ఎంత బాగున్నా సరే ఆ BGM కానీ మ్యూజిక్ కానీ లేకపోతే ఆ మూవీ షెడ్కి వెళ్ళిపోద్ది. కాబట్టి అలాంటి తప్పులు ఏమి జరగకుండా ఉండాలంటే సుకుమార్ గారు అనుకున్నట్టుగా తీయాలంటే దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ ఇస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. దయచేసి ఈ మైత్రి రవి గారు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే బాగుండు అని అనుకుంటున్నాను. ఇప్పుడు శాశ్వత్ సత్యదేవ్ గారు BGM బాగా ఇస్తాడేమో, కానీ నాకు తెలిసి సాంగ్స్ దెబ్బడిపోతాయేమో నాకు అనిపిస్తుంది. కానీ దేవిశ్రీ ప్రసాద్ విషయానికి వస్తే ఆయన సుకుమార్ గారికి 22 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు. ఇచ్చిన ప్రతి ఒక్క ఆల్బమ్ కూడా బ్లాక్ బస్టర్, ప్రతి ఒక్క సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్ అనమాట. ఇంకా ఇప్పటికీ కూడా సాంగ్స్ వింటూ ఉంటారు. అలాంటి మ్యూజిక్ ఇస్తాడు. ఇప్పుడు ఒక సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే
సాంగ్సే. ఇప్పుడు సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే అది సాంగ్స్ వల్లే అవుతుంది. కాబట్టి అలా ఆ సాంగ్సే బాగోకపోతే ఇక సినిమాని ఎవడో దేకడు. ఒక సినిమాకి హైప్ పెరగాలంటే సాంగ్సే. కాబట్టి నేను దేవిశ్రీ ప్రసాద్ గారికి వెళ్తామే బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. మీకు దేవిశ్రీ ప్రసాద్ని తీసుకోవడం ఇష్టం లేకపోతే మైత్రిరావు గారికి మీరు ఈ సినిమా నుంచి తప్పుకోండి. ఇప్పుడు రామ్ చరణ్ గారు లాంటి స్టార్ హీరోతో ప్రొడ్యూస్ చేయడానికి ఎంతోమంది ప్రొడ్యూసర్లు క్యూ కట్టారు. ఇప్పుడు మీరు లేకపోతే సినిమా ఆగిపోద్దని కాదు కదా, వేరే ప్రొడ్యూసర్ వస్తాడో వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు. కాబట్టి మీకు ఒకవేళ దేవిశ్రీ ప్రసాద్ గారు ఇష్టం లేకపోతే మీకు తప్పుకోండి. ఒకవేళ తీయాలి అని అనుకుంటే మాత్రం మీరు మీ గొడవలన్నీ పక్కన పెట్టేసి ఆ సుకుమార్ గారు ఏం చెప్తే అది తీయండి. ఇది మరి వీడియో. మరి మీకు దేవిశ్రీ ప్రసాద్ గారికి కావాలో ఈ RC-17 మూవీకి శాశ్వత సత్యదేవ్ కావాలనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో రాసిన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ గారిని కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.